అందరికీ నమస్తే అండి. ఈ రోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పటివరకు నేను తయారు చేసిన బ్యాంగిల్స్ లాగేనండి, కాకపోతే మొత్తం కూడా పర్ల్స్ తోటి చేసేద్దామని చెప్పేసి నేను 1 కట్ బ్యాంగిల్, రౌండ్ బ్యాంగిల్ అయితే తీసుకున్నాను. ఇలా 2 బ్యాంగిల్స్ అయితే తయారు చేద్దామని వీడియో స్టార్ట్ చేశానండి. దానికి కావాల్సిన థ్రెడ్ అనమాట. నేను ఇది గోల్డ్ కలరేనండి, అంటే మన పాలమేగడ కలర్ అనమాట. ఈ కలర్లో ఉన్న థ్రెడ్ అయితే తీసుకున్నాను. ప్యూర్ వైట్ కాదు, మనకి ఒకలాంటి పాలమేగడ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అనమాట. ఇవి వచ్చేసి కొంచెం పెద్దవి, ఇవేమో మనకి షుగర్ బీట్స్ అంటారు కదా, ఆ చిన్న పర్ల్ అనమాట. ఇదేమో వైట్ షుగర్ బీట్స్ లాంటివే వైట్ పర్ల్. ఇది వచ్చేసేమో కొంచెం దానికంటే పెద్ద పర్ల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను బ్లూ కలర్ గ్లూని అయితే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకుంటున్నానండి. నెక్స్ట్ అయితే థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలి. నేను థ్రెడ్ ర్యాప్ చేసుకునే దగ్గర నుంచి నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ వచ్చి ఒక పరీక్ష ప్యాడ్ కానివ్వండి, లేదు అంటే నోట్స్ కానివ్వండి, దేని సహాయంతో ఒక కట్ట కానివ్వండి, ఏదైనా కానీ నేను వచ్చేసి 40 లైన్స్ తీసుకుంటున్నాను. 40 లైన్స్ థ్రెడ్ తీసుకుంటున్నాను అనమాట. చూడండి, నేనైతే 40 లైన్స్ తీసుకున్నాను. మీరు కావాలి అంటే 50 అయినా తీసుకోవచ్చు. నేను 40 తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని సమానంగా పట్టుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ గ్లూ అంటించేసుకోవాలి. మనము ఈ థ్రెడ్ పెట్టిన తర్వాత మనం కంప్లీట్గా దీన్ని ఒక 10 నిమిషాల పాటు మనం కొంచెం గట్టి పడే వరకు ఉంచాలి. వెంటనే తీయొద్దు. మనము ఇలా వెడల్పుగా అనుకుంటూ నీట్గా ర్యాప్ చేసుకోవాలి. మీరు బ్యాంగిల్ అయినా తిప్పండి, థ్రెడ్ అయినా తిప్పండి, అది ఎవరి స్టైల్ వాళ్ళైతే ఎలా వీలుగా ఉంటే అలా తిప్పండి. మీరు అలా ర్యాప్ చేసుకోండి. మనకి ఇది కంప్లీట్గా బౌల్, పెద్ద బౌల్ అయితే మనం ఇలా చూపిస్తానండి. తర్వాత పెద్దవి, కొంచెం పెద్దవి కొంచెం చిన్న బౌల్స్ అయితే తీసుకున్నాను నేను.